సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 16, 24 వార్డులలో ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలుగాని హామీలతో కాంగ్రెస్ అరాచకం చేస్తున్నారని, ఇలాంటి పాలన కొనసాగితే తెలంగాణ రాష్ట్రం ఆగమవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని, ప్రభుత్వం ఏర్పాటై 100 రోజుల్లో పథకాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పటి వరకు పథకాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్, వైస్ చైర్మన్ చింతగోపాల్, నాయకులు శివరాజ్ పాటిల్, ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, చౌదరి ప్రకాష్, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి మహిళా తల్లులకి, ఈ వార్డు యువకులకి, పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకంగా నమస్కారాలు. సంవత్సరం క్రితమే ప్రజాపాలనలో అన్ని దరఖాస్తులు తీసుకొని సత్వరంగా చేస్తామని చెప్పినటువంటి, మరి నూతనంగా ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. కానీ ఇప్పటికైనా అర్హులందరికీ మీ దగ్గర ఏదైతే అర్హత కలిగిన లిస్ట్ ఉందో, ఇంకా అర్హులు ఎవరు దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా మ్యాక్సిమంగా అందరికి ఇవ్వాలని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈరోజు చాలామంది సంక్షేమానికి సంబంధించి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అందరూ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇవ్వాలని అందరి కోరిక చాలా ఉంది. మరి వచ్చిన తర్వాత 3 నెలలలోపు అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి మరి ఇప్పటిగా చేయలేదు. మరి 2,500 రూపాయల మహిళలకు ఇస్తామన్న ఆ 2,500 కూడా మరి ఈరోజు వరకు మహాలక్ష్మి స్కీమ్ కింద అది కూడా ఇవ్వలేదు. మరి 2,000 ఇస్తామన్న పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్నారు, అది కూడా ఎప్పటిదాకా చేయలేదు. ఇటువంటి మరి చెప్పిన మాట నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా చేస్తామనే దానికి మరి ఏదన్నా ఒక కటాఫ్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు కానీ, దరఖాస్తు మొదట పెట్టుకున్నది మరి ప్రజాపాలనలో 1 ఇయర్ అయిపోయింది. మీరు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.